ఎవరిని ఇవ్వాలి? పాల సొసైటీ రద్దుకు ఎవరిని ఇవ్వాలి? ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానివల్ల చర్యకు నిరసనగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఆళ్ళగడ్డ పాల సొసైటీలు రద్దుకు ఎవరిని ఇవ్వాలి? ఆళ్ళగడ్డ పాల డైరీల సొసైటీ రద్దుపరచడానికి ఎవరిని ఇవ్వాలి? చైర్మన్ గారు తనకు అనుకూలంగా సొసైటీలకే సభ్యత్వం ఇచ్చి ఆపోజిట్ సొసైటీలకు సభ్యత్వం రద్దు చేయడం ఒక పద్ధతి కాలేదు కాబట్టి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. వెంటనే అన్ని సొసైటీలకు సభ్యత్వం ఇవ్వాలా. రద్దుపరచడానికి వాళ్ళకు అనుకూలంగా ఉండే సొసైటీలనే సభ్యత్వం ఇస్తున్నారు, ఓటకు ఇస్తున్నారు. ఆపోజిట్ మన అధికార పక్షంలో ఉండే పార్టీల సభ్యత్వాలని తీసేయడం జరుగుతూ ఉంది, ఏదో చిన్న చిన్న కారణాలు చూపించి. కాబట్టి అందరికీ సభ్యత్వం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇది రేపు జరగబోయే డిసెంబర్లో ఎలక్షన్ అనేది సక్రమంగా, అక్రమాలు లేకుండా సక్రమంగా జరపాలా. జరిగే అక్రమాలు అరికట్టాలి. విజయ డైరీలో జరిగే అక్రమాలు అరికట్టాలి. ఈరోజు ఈ విజయ డైరీ ఆవరణలో తెలియజేసేటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి పాడి పరిశ్రమలకు సంబంధించిన పాడి రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు నంద్యాల విజయ డైరీలో సొసైటీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ సొసైటీ ఎన్నికలకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన నోటీసు ఏకపక్షంగా కేవలం చైర్మన్, డైరెక్టర్లంతా ఏకపక్షంగా వారి ఇష్టారాజ్యంగా సొంత ఆస్తిగా వ్యవహరించి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉంది. ఇటువంటి అవకతవకలు జరిగేటటువంటి ఎన్నికలను తక్షణం రద్దు చేసి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ జరిగేటువంటి అవినీతి అవకతవకలన్నింటినీ కూడా అరికట్టాలని చెప్పి కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఏదైతే ఈ విజయ డైరీలో ఈ పాలక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్లను మాత్రమే ఉంచుకొని వారికి అనుకూలంగా లేనటువంటి సొసైటీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేయడం జరుగుతూ ఉంది. మరి అటువంటి రద్దు చేసినటువంటి సొసైటీని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు కేవలం నోటిఫికేషన్ ఇచ్చి వారికి అనుకూలమైనటువంటి గ్రామాలకు మాత్రమే ఎన్నికలకు జరపడం చాలా శోచనీయం. అదేవిధంగా ఈరోజు డైరీలో అవసరం లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి డైరీకి నష్టం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పాలకవర్గం జరుగుతూ ఉంది. ఈ పాలకవర్గం ద్వారా డైరీలో అవసరం లేనటువంటి ఎన్నో మిషనరీలు కానీ, ఇక్కడి వర్కులు కానీ అవి కూడా తప్పకుండా వాళ్ళు చేపట్టి వారి స్వలాభం కోసం ఈరోజు డైరీని నష్టాల్లోకి చేర్చడం జరుగుతుంది. ఈ నష్టాలకన్నిటికీ ముఖ్య కారణం ఈరోజు డైరీ మరి పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు చేసేటటువంటి ఈ నిరంకుశమైనటువంటి చర్యల వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక పాల కేంద్రం ఏదైతే రైతాంగానికి అండగా ఉందో, జీవనోపాధి కల్పిస్తుందో అటువంటి డైరీ ఈరోజు మరి అవసాన దశకు చేరుకునే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఈ డైరీని ఇప్పటికైనా మంచి దశలో జరిగే విధంగా చర్యలు తీసుకొని ఈ డైరీని కాపాడి ఈ ప్రాంతంలో, నంద్యాల ప్రాంతంలో పాడి పరిశ్రమ ఎక్కువ ఉంది. వ్యవసాయం తర్వాత ఉన్నటువంటి ఏకైక పాడి పరిశ్రమ ఈరోజు నంద్యాల డైరీలో నందమూరి తారక రామారావు గారు 83లో స్థాపించినటువంటి డైరీని పునరుద్ధరణ చేసి ఈ ప్రాంత రైతాంగానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ డైరీని రక్షించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ డైరీలో ముఖ్యంగా ఎన్నికలు జరపడానికి కారణం వాళ్ళ ఇష్టారాజ్యంతో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా నంద్యాల డైరీలో గతంలో ఎన్నిక డైరీ బోర్డు మీటింగ్ జరుపుతామని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఆ రోజు నంద్యాల డైరీలో ఎన్నిక జరగడం లేదు, ఇది కర్నూలుకు మార్చడం జరిగింది అని చెప్పి మళ్ళీ నోటీస్ పంపడం జరిగింది. కర్నూలులో అయినా బోర్డు మీటింగ్ జరుగుతుంది అంటే రాత్రికి రాత్రి బోర్డు మీటింగ్ రద్దు అయింది అని ఈ బోర్డు మీటింగ్ జరగడం లేదు, ఈ సమావేశం రద్దు చేసినామని చెప్పి ఫోన్ల ద్వారా చెప్పడం జరిగింది ఈ డైరీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లకు అందరికీ కూడా. ప్రెసిడెంట్లందరూ కూడా ఈ సర్వసభ్య సమావేశం రద్దు అయింది అనుకుంటే రద్దు చేసినటువంటి సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు అయిందని చెప్పి మరుసటి రోజే వాళ్ళకు కావాల్సినటువంటి పాల కేంద్రం ప్రెసిడెంట్లను అందరినీ కూడా
ఫోన్ల ద్వారా పిలుచుకొని కర్నూలు డైరీలో మరి సర్వసభ సమావేశం నిర్వహించి మరి కొన్ని సొసైటీలను రద్దు చేసినామని చెప్పి అక్కడ ప్రకటించి మరి ఈరోజు అన్యాయంగా కొంతమంది ప్రెసిడెంట్లను కూడా దాదాపు 4 సొసైటీలు ఈరోజు డైరీలో రద్దు చేయడం జరిగింది. అది చక్రవర్తులపల్లె ఒకటి, నెరవాడ, మరి అదేవిధంగా బల్బనూరు అనుకుంటా, బల్బనూరు 4 సొసైటీలను కూడా రద్దు చేయడం జరిగింది. మరి వాటికి ఏ విధమైనటువంటి కారణం చూపకుండా రద్దు చేసి ఏకపక్షంగా ఎన్నికలు జరుపుతూ ఉన్నారు. ఈ ఎన్నికలన్నింటినీ కూడా ప్రభుత్వం అధికారులు రద్దుపరిచి మరి నిష్పక్షపాతంగా ఈ ఎన్నికలు జరిపి ఈ డైరీని కాపాడాలని చెప్పి కూడా మేము మరి లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా ఈ వ్యవసాయ శాఖ మంత్రికి వీళ్ళందరికీ కూడా ఈ రైతాంగం తరఫున విన్నవించుకుంటా ఉన్నాం.